మీ గీత గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మా ఇంటి బిడ్డలా చూసుకుంటాం. మీరు గొప్పవాళ్ళని తెలుసు, కానీ గొప్ప మనసున్న వాళ్ళని నాకిప్పుడే అర్థమైంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. క్షమించండి, క్షమించండి బాబు. అయ్యో చంద్రాణి గారు, నువ్వు బాధపడుతున్నావని నాకు అండర్స్టాండింగ్ అవుతూనే ఉంది. మరి నువ్వేం ఫీలింగ్ అవ్వమాక, నేను వచ్చానుగా. నీ మ్యారేజ్ బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు లుకింగ్ చేస్తా ఉండు. స్మాల్ అల్లుడు కంటే ముందే నీకు పెళ్ళైపోయేలా చేస్తాను. నా ఫుల్ సపోర్టింగ్ నీకే బిగ్ అల్లుడు, ఓకేనా? థ్యాంక్స్ అత్త, ఈ మాట అన్నావు చాలు. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవసరమైనప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ హెల్ప్ తీసుకుంటాను, ఓకేనా? షూర్ బిగ్ అల్లుడు, విత్ మై ప్రజలు. ఓకే అత్త, బాయ్. ఇప్పుడు గో. ఇదిగో బిగ్గల్లుడు, ఆ తగిలింది నేను ఎదురు కమింగ్ అయినందుకు కాదు, అది వాస్తు లేకపోవడం వల్ల. నువ్వు రాంగ్ అండర్స్టాండింగ్ చేసుకో మాకే. ఓకే అత్త. తిప్పు భలే కవర్ చేసావు. మరేమనుకున్నావు త్రిపుర అంటే? అబ్బా, కాసేపు టైం పాస్ చేద్దామంటే ఎవరూ లేరే. వదినా, నో వదినా, నీతో టాకింగ్ చేద్దామని నేనే నీ దగ్గర కమింగు, కానీ ఇంతలో నువ్వే ఇటు కమింగు. రాగానే ఎందుకులే, ఫ్రెష్ అయ్యాక రిలాక్సింగ్ గా మాట్లాడదామని ఆగాను. చెప్పొద్దునా, ఎండేస్ అయింది నువ్వు ఇక్కడ కమింగ్ చేసి? ఒక 6-7 నెలలు అవుతుంది. ఓ మై గాడ్, అవునా? వాట్ ఇస్ దిస్ వదినా? ఇన్ని మనసు అయినా కనీసం ఒక్కసారైనా మాకు కాలింగ్ చేయకపోవడం ఏంటి? అంతేలే వదినా, మేమంటే నీకు స్మాల్ చూప్ అయి ఉంటుంది. చచ్చా, అలాంటిదేం లేదు త్రిపుర. యాక్చువల్గా మీ ఫోన్ నెంబరు నా దగ్గర మిస్ అయింది, అందుకే చేయలేకపోయాను. అంతకు మించి ఇంకేమీ లేదు. ఓ మై గాడ్, రీజన్ దట్టా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. నో ప్రాబ్లం వదినా, ఇప్పుడు నాకు ఇదిగో 2 సిమ్లు ఉన్నాయి, 2 నెంబర్స్ ఇస్తాలే. వదినా, ఇంకేంటి కబుర్లు? పిల్లలు ఏం చదువుతున్నారు? మెడిసిన్ చదువుతున్నారు. ఓహోహో, అంటే ఇంజనీరింగే. పెద్ద చదివే చదువుతున్నారు. సర్లే గాని, మరి స్మాల్ అల్లుడు పెళ్ళి అన్నారు కదా, అన్నయ్య పిల్లలు ఎప్పుడొస్తారు? వస్తారు త్రిపుర, త్వరలోనే వస్తారు. అదేంటోదినా, ఈ పాటికల్లి ఇక్కడే ఉండాలి కదా. ఇంకా కమింగ్, తొందరలోనే కమింగ్ అంటావేంటి? ఏది అన్నయ్య గారి నెంబర్ చెప్పు, నేను టాకింగ్ చేసి ఫాస్ట్ గా రమ్మని చెప్తాను. చెప్పొద్దునా? సరే, నువ్వే కలుపు. అయ్యయ్యో, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించమని పంతులు గారిని రమ్మని చెప్పాను, ఇంతవరకు రాలేదు. మాణిక్యం మర్చిపోయినట్టున్నాడు. వెళ్ళి అర్జెంటుగా చెప్పాలి. ఫోన్ మళ్ళీ మాట్లాడతాను. మాణిక్యం, ఏమయ్యా మాణిక్యం, మాణిక్యం ఎక్కడున్నావయ్యా? అబ్బబ్బబ్బా, ఇదేంటబ్బా, అన్నయ్య గారు ప్రస్తావన తీసుకొస్తేనే అలా మాట దాటేసి వెళ్ళిపోతుంది. కారణం ఏమై ఉంటుందబ్బా? నీకు తెలీదా? తెలీదు. నాకు తెలీదు. ఇటీ అమ్మో, ఎంత పెద్ద బాత్రూమో! మా ఇల్లే అంతుంటుంది.
రూమ్ బాగుందా? స్వర్గం బాగుందా అంటే ఏం చెప్తాను మాస్టరు. చిన్నప్పుడు చందమామ కథలో చదివా ఇలాంటి ప్యాలెస్లు ఉంటాయని. సూపర్ మాస్టరు. నీకు నచ్చింది కదా? సూపర్ మాస్టరు. అవును, టీవీ ఎందుకు కట్టేశారు? టీవీని కట్టేలేదు, నిన్ను కట్టేలేదు. నా దగ్గర తాళలేదు కదా కట్టేయడానికి. మీరు భలే సరదాగా మాట్లాడతారు మాస్టరు. అవును, పొద్దున్న ఎందుకు అంత కోప్పడ్డారు? నన్ను పరాయి వాడిగా ట్రీట్ చేసి మీ తాత నిన్ను హాస్టల్లో జాయిన్ చేయాలనుకోవడం ఏమైనా బాగుందా? మీరు చాలా మంచోళ్ళు మాస్టరు. కానీ టీవీ ఎందుకు కట్టేశారు? సరే ఆన్ చేస్తాను ఉండు తల్లి. ఇంతకీ ఏమొస్తుందా టీవీలో? నోరు తెచ్చుకొని చూస్తున్నావు. ఆన్ చేయండి మాస్టరు. మాస్టరు, అలా అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ చేసే ప్లేస్ ని ఏమంటారు? పబ్. పబ్. అక్కడికి వెళ్ళడం తప్పా మాస్టరు? ఏయ్, చిన్నపిల్లవి అలాంటివి చెప్పకూడదు. మాస్టరు, నేనేం చిన్న పిల్లని కాను. పెళ్ళైతే ఈ పాటికి 2 పిల్లలు పుట్టేవాళ్ళని మా ఊళ్ళో ముసలోళ్ళు అనేవాళ్ళు తెలుసా? ఆహా, అలాగా. మీ ఊళ్ళో 12 ఏళ్ల పిల్లని కూడా అలాగే అంటారు. అలా అన్నంత మాత్రమే పెద్దోళ్ళు అయిపోరు. అబ్బా మాస్టరు, పబ్బుకెళ్ళి అవన్నీ చూడాలంటే బాగా చదువుకోవాలా? చిన్న చిన్న బట్టలు వేసుకోవాలా? చాలా డబ్బు ఉండాలా? తెలిసిన వాళ్ళు ఉండాలా? డాన్స్ వచ్చి ఉండాలా? చెప్పండి మాస్టరు, చెప్పండి మాస్టరు, ప్లీజ్ మాస్టరు, ప్లీజ్. కోపం వచ్చిందా మాస్టరు? తప్పుగా మాట్లాడానా? తెలుసుకోవాలనుకోవడం తప్ప మాస్టారు? సినిమాల్లో చూసినవి సిటీల్లో జరిగినవి నిజంగా ఎలా ఉంటాయో అడగడం తప్ప మాస్టారు? అయిపోయా నీ ప్రశ్నలు? ఇక నేను చెప్పొచ్చా? చెప్పండి మాస్టర్. పబ్కి ఏం చేయాలి? చాలా బాగుంటుందా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చెప్పండి మాస్టారు, చెప్పండి మాస్టర్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో మాస్టర్, మాస్టర్ పబ్, మాస్టర్, మాస్టర్ పబ్, పబ్. హలో మాస్టర్, 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 మాస్టర్ పబ్. మీరా? రెండు ఆఫీస్కి వెళ్దాం. అర్జెంటుగా కిరణ్ కాల్ చేశాడు. కిరణ్ మాట వింటావు గానీ ఈ కంపెనీ చైర్మన్ మాట వినవా? వచ్చి తీరుబడిగా వింటాను. ఏదో ఇన్కమ్ ట్యాక్స్ విషయం అంట. వెళ్దాం రండి. నాకన్నా ఎక్కువ? అబ్బా ఏంటండి మీరు? కిరణ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. హలో, కిరణ్ నా దగ్గర జాబ్ చేస్తున్నాడు. అతను నా మాట వింటాడు. వింటాడులేండి. వెళ్దాం రండి. మీనాక్షి, పిలిచింది కిరణ్ కాదు, నేనే. మీరా? అవును. పెళ్లికి ముందే నేను నీకు ఫోన్ చేసి నిన్ను మీట్ అవ్వాలి అంటే మీ వదిన ఏమంటుందోనని ఆఫీస్ పనని అబద్ధం చెప్పించాను. అదే కిరణ్ మాట అంటే నువ్వు వెంటనే నమ్మేస్తావని నాకు తెలుసు. సంతోషించానులేండి మీ మాస్టర్ ప్లాన్కి. మరి ఇప్పుడు ఎక్కడికి? సర్ప్రైజ్. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్కి వెళ్తున్నావు. సర్ప్రైజ్ ప్లేసా? ఎక్కడికి? ఫస్టే చెప్పేస్తే సర్ప్రైజ్ అలా అవుతుంది మీనాక్షి. పద, కమ్. ఇదిగో మీనాక్షి, మనం వెళ్ళే ప్లేస్లో మన గురించి ఎవరైనా అడిగితే మనం కాబోయే కపుల్స్ అని, నువ్వు నా ఫియాన్సీ అని చెప్పాలి. ఫియాన్సీనా? అలా ఎందుకు చెప్పడం? అబ్బా మీనాక్షి, నాకు అదో రకమైన హ్యాపీనెస్. చెప్పొచ్చు కదా. సారీ సార్, యూర్ నాట్ అలౌడ్. ఏ ఎందుకు? అతను చెప్పులతో ఉన్నాడు. పబ్ కి చూస్తూ రావాలి. ఇస్ ద పబ్ బయట. బట్ నేను యాక్చువల్ గా బయట నుండి డైరెక్ట్ గా వచ్చేసాను. ఎక్స్క్యూజ్ సార్, ప్లీజ్. ఇట్స్ ఓకే.
ఏంటి మీనాక్షి, షాక్ అయ్యావా? సరదాగా బయటకు వెళ్దామంటే ఏ మూవీకో రెస్టారెంట్కో అనుకుంటావే తప్ప పబ్బు కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను ఇలా సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నావు కదా. నేను ఎప్పుడు ఇలా సర్ప్రైజ్ చేస్తూ థ్రిల్ చేస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచాలనేదే నా కోరిక. పద రా. సారీ సార్, యూర్ నాట్ అలౌడ్. వాట్? ఎందుకు అలో చేయవు? ప్రాబ్లం ఏంటి? సార్ మీ ఫ్రెండ్ శారీలో ఉన్నారు సార్. శారీలో ఉంటే నాట్ అలౌడ్ సార్. ఆర్ యూ మ్యాడ్? వాట్ నాన్ సెన్స్? ఏంటి ఎటైర్ ఏంటి? శారీలో ఉన్న వాళ్ళు పబ్కి రాకూడదా? ఎవరయ్యా చెప్పింది? సారీ సార్, ఇవన్నీ పబ్ రూల్స్. తొక్కలో రూల్స్. ఎవడే ఆ రూల్స్ పెట్టింది? పిలు, మీ మేనేజర్ని పిలు. ఏవండి, గొడవ ఎందుకండి? వెళ్ళిపోదాం పదండి. నో వే మీనాక్షి, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. వీడు నా ఈగోని హర్ట్ చేశాడు. ఎందుకు లోపలికి వెళ్ళకూడదో చూస్తాను. అది కాదండి, మీనాక్షి కాసేపు నువ్వే మాట్లాడుకో. ఏయ్, ఇంకా అలా చూస్తావేంటి? పిలు, మీ మేనేజర్ని పిలు. మేనేజర్తో మాట్లాడినా నో యూస్ సార్. ఇట్స్ ఎ పబ్ రూల్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. షట్ అప్. ముందు పిలు. సార్ ఏమైంది సార్? ఏంటి ఈ న్యూ సెన్స్ ఏంటి? శారీలో పర్మిషన్ లేదని మీ వాళ్ళు పనికి మాల రూల్స్ అని చెప్తున్నారు. ఏంటి నాన్ సెన్స్ అంతా? నిజమే సార్, ఇవన్నీ మా పబ్బుకి సంబంధించిన రూల్స్. మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. ఆపండయా, ఇందాక నుంచి ప్రతి వాడు రూల్స్ అని మాట్లాడుతున్నారు. ఎవడయ్యా పెట్టింది ఈ రూల్స్? రాజ్యాంగంలో రాశారా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా జీవో పాస్ చేసిందా? ఈ పబ్ అనేది పక్క దేశం వాడి కల్చర్, వాడి బిజినెస్ తీసుకొచ్చి మన కంట్రీలో పెట్టాడు. మా కల్చర్లో మా స్టైల్లో మాకు నచ్చినట్టు మేము వస్తాం. వాడెవడయ్యా మా కల్చర్లో రావద్దు అని చెప్పడానికి? వాడెవడయ్యా మా కల్చర్ మీద రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి? వాడు మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, దానికి మేము డబ్బులు పే చేస్తున్నాం, దాట్స్ ఆల్. అంతేకాని మన ట్రెడిషన్ మీద కండిషన్స్ పెట్టడానికి వాడికి ఏం రైట్ ఉంది? అసలు ఏం తెలుసాయా వాడికి ఈ శారీలో ఉన్న అందం గురించి? శారీ ఇస్ ద మోస్ట్ సెక్సియస్ట్ డ్రెస్ ఇన్ ద వరల్డ్, తెలుసా? శారీలో ఇంత అందమైన అమ్మాయి వస్తుంటే అలో చేయనంటారా? తన ఈ పబ్బుకి అందం తెలుసా? చూడండి, తను ఇలాగే వస్తుంది. ఇలా వచ్చే రైట్ మాకుంది. అలా కాకుండా ఇంకా ఇలాగే పనికిమాల రూల్స్ చెప్తూ ఉన్నావు అనుకో, 10 నిమిషాల్లో పోలీస్ కమిషనర్ ఇక్కడ ఉంటాడు. సూపర్ సార్, బాగా చెప్పారు సార్. డబ్బులు తీసుకుంటూ కూడా వీళ్ళ తొక్కలు రూల్స్. మర్యాదగా తప్పుకోండి, లేదంటే పెద్ద గొడవ జరగాల్సి వస్తుంది. సార్ రా మీనాక్షి, వెళ్ళండి. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla, enjoyment, they man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. వెల్కమ్. కూర్చో. మీనాక్షి, మనకు పెళ్ళయ్యేంత వరకు నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఉండడం అన్నది
పద్ధతి సాంప్రదాయం అని నువ్వు చెప్తే ఏదో కన్విన్స్ అయ్యి నిన్ను పంపించానే తప్ప నీకు దూరంగా ఉండడం మాత్రం నా వల్ల కావడం లేదు మీనాక్షి. నిన్ను చూడాలని, నిన్ను చూస్తూనే ఉండాలని, ప్రతి క్షణం నీతో మాట్లాడుతూ ఉండాలని, ఆ ఆనందంలో మన పక్కన ఓ ప్రపంచం ఉందన్న విషయాన్ని నాకు పూర్తిగా మర్చిపోవాలనిపిస్తుంది. మనం అలా ఏకాంతంగా ఉండడానికి నాకు ఇంతకంటే మరో ప్లేస్ కనిపించలేదు. ఇక్కడ ఎవడు గోల్లాడు ఉంటాడు, ఎవడి ప్రపంచం వాడిదే అన్నట్టుంటారు. మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. మన ఇద్దరం ఇక్కడ చాలా చాలా ఏకాంతంగా గడపచ్చు. అవును, ఏ బ్రాండ్ తాగుతావు నువ్వు? నేను అడుగుతున్నది నీకు ఇష్టమైన కూల్ డ్రింక్ బ్రాండ్ ఏంటి అని. మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది తీసుకురండి. ఓకే, నీకు మాక్టైల్, నాకు కాక్టైల్, ఓకేనా? హాయ్ అండి, ఐఎమ్ శరత్. నమస్తే అండి. ఓ ఇట్స్ ఓకే. ఏమండి, ఎవడీడు ముక్కు మొహం తెలియకుండా పలకరిస్తున్నాడని ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా నేను యూఎస్లో సెటిల్ అయ్యానండి. హాలిడేస్ కోసమని ఇక్కడికి వచ్చాను. చాలా రోజుల తర్వాత మన ట్రెడిషన్ని ఈరోజు మీ రూపంలో చూస్తున్నానండి. అందుకే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. జనరల్గా మ్యూజిక్లో ఫ్యూజన్ ఉంటుంది, కానీ మీరు మాత్రం కల్చర్ని ఫ్యూజన్ చేశారండి. అవునండి, పబ్ అనే ఒక ఫారిన్ కల్చర్లోకి మన ట్రెడిషన్ సింబల్ అయిన సారీలో మీరు రావడం అనేది చాలా బాగుందండి. రియలీ ఆసమ్, సూపర్బ్. చూస్తూ ఉండండి, ఈ కొత్త ట్రెండ్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా చాలా మంది ఫాలో అవుతారు. అవునండి, జనరల్గా పబ్బుల్లోకి సారీస్తో రానివ్వరు కదా, కానీ మీరెలా? అదంతా మా ఆయన. మన గురించి ఎవరైనా అడిగితే మనం కాబోయే కపుల్స్ అని, నువ్వు నా ఫియాన్సీ అని చెప్పాలి. నా ఫియాన్సీ గొప్పతనం తనే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి, కాదు కాదు గొడవ పడి మన సాంప్రదాయం యొక్క గొప్పతనం చెప్పి నేను ఇలా రావడానికి కారణమయ్యారు. ఆ క్రెడిట్ అంతా ఆయనదే. ఇలా చెప్పడం కరెక్టో కాదో తెలీదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. బట్ మీరు మాత్రం స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇందాక మీరు మీ ఫియాన్సీ గురించి చెప్తున్నప్పుడు మీ కళ్ళల్లో సిగ్గుతో కూడిన ఆనందాన్ని చూశానండి. దాన్ని బట్టే అర్థమైంది అతనంటే మీకు ఎంత ప్రేమో అని. వావ్, సూపర్ అండి. హీస్ రియల్లీ గ్రేట్. కన్వే మై కంగ్రాట్స్ టు హిమ్. హే, ఎవడ్రా నువ్వు? ఏమండి, అది కాదు. మీనాక్షి, ఈ అట్మాస్ఫియర్ గురించి, ఇక్కడికి వచ్చే పర్సన్స్ గురించి నీకు తెలీదు. నువ్వు మాట్లాడుకో. ఇందాక నుంచి గమనిస్తూనే ఉన్నాను, చాలా కష్టపడిపోతున్నావు. నువ్వు మాట్లాడి ఫ్లడ్ చేయాలని చూస్తే పడిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. గెట్ అవుట్. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, షట్ అప్. తెలుసు ఎవరు ఎలాంటి మైండ్ సెట్లో ఉంటారనేది నాకు తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఏమండి, అది. మీనాక్షి, ఇలాంటి వాళ్ళ గురించి నీకు తెలీదు. నువ్వు మాట్లాడుకో. అవుట్. కూర్చో మీనాక్షి. అయినా ఏంటండి మీరు? మీనాక్షి, లీవ్ ఇట్. నేను ఇంత హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, ఇలాంటి చెత్త విషయాల గురించి డిస్కస్ చేయడానికి కాదు. ప్లీజ్ కూర్చో. మీనాక్షి, షల్ వి?
అదేంటండి ఒకటే తీసుకొచ్చారు మరి మీకు ఇదే మనకి. ఏంటండి ఇది ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాల్ వేసుకొని తాగడానికి మనం ఏమైనా టీనేజ్ పిల్లలమా? ఇంత మెచ్యూరిటీ వచ్చాక కూడా ఏంటండి ఈ పిచ్చి పండ్లు? ప్లీజ్ మీనాక్షి, ఇది నాకు చాలా ఇష్టమైన కోరిక. సినిమాలో చూసి చూసి నేను కూడా కనీసం ఒక్కసారైనా ఇలా చేయాలని నా మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. ప్లీజ్ మీనాక్షి. ఆహా చాలే ఆపండి, టూ మచ్. మీనాక్షి, నువ్వు కాదంటే నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను, చాలా చాలా డిస్టర్బ్ అవుతాను. రోజు ఈ విషయం గురించే ఫీల్ అయిపోతూ ఉంటాను. అర్థం చేసుకో మీనాక్షి. అబ్బా ఏంటండి మీరు? అయినా ఏంటి నువ్వు, మనం ఇప్పుడు లవర్స్, కాబోయే భార్యాభర్తలం. మరి ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని తాగితే తప్పేంటని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఆర్డర్ కూడా వేస్తున్నాను. నువ్వు తాగాల్సిందే. మీరు రోజు రోజుకి చాలా చాలా మొండిగా తయారవుతున్నారు. సర్లేండి. థ్యాంక్ యూ మీనాక్షి.